గుంటూరులోని కొత్తపేట శివాలయ ట్రస్ట్ బోర్డు వ్యవహారంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్పందించారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు ఆగమ శాస్త్రాలను గౌరవిస్తూ భక్తుల మనోభావాలను కాపాడే విధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. విశేష పర్వదినాలు మినహా ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా శివలింగానికి అభిషేకాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. దేవాలయ పాలక మండలి సభ్యులకు ఆగమ శాస్త్రాలు, పూజా విధానాలపై ముందుగా శిక్షణ ఇచ్చిన తర్వాతే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాలను కోరారు. అలాగే ట్రస్ట్ బోర్డులు వివాదాలకు దూరంగా ఉంటూ దేవాలయ అభివృద్ధి, దాతల సహకారం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. గుంటూరు నగరంలో కొత్తపేట శివాలయంలో వివాదం నెలకొంది. రాత్రిపూట అభిషేకాలు నిర్వహించాల్సిందే అని చెప్పి నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ వారు అర్చకుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆలయ ఆగమ శాస్త్రాల్లో ప్రకారం దేవాలయాలు పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా. దాంట్లో శైవాగమ శాస్త్రం, కారణ శాస్త్రం, కారణ ఆగమం, శైవాగమం, అట్లానే ప్రపంచ సారతంత్రం, అట్లానే యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనం